ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాలం మరి ఒక పర్యాయం దేవుని సన్నిధిలో మనం ఆరాధించుటకు, దేవుని వాక్యం వినగలుగుటకు, ఇంకా ప్రాముఖ్యంగా చెప్పుకోవాలంటే బహుశా మనం సజీవులమై ఉన్నందుకు దేవునికి వందనాలు తెలియజేయాలి. చాలా భయంకరమైన పరిస్థితులు ఇంకా రోజు రోజుకి దిగజారిపోతూ ఉన్నాయి. బహుశా వ్యాక్సిన్ వచ్చే వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. ఈ దినం దక్షిణ ఇండియా సంఘం యొక్క పంచాంగాన్ని అనుసరించి లేదా మన క్యాలెండర్లో ఉన్న ఆల్మానక్ను అనుసరించి మనకు ఇవ్వబడిన అంశము దేవుని ప్రజలు క్రీస్తు రాయబారులు, పీపుల్ ఆఫ్ గాడ్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్ అనే మాటను మనం ఈ దినాన ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని ప్రజలు క్రీస్తు రాయబారులు. స్నేహితులారా, దేవుని ప్రజలు ఈ మాట చాలా విలువైనటువంటిది, భావగర్భితమైన మాట. ఎందుకంటే మనుషులు, జనులు, ప్రజలు అని పిలవడం అలవాటు. ఈ ప్రజలలో దేవుని ప్రజలు అని మనం ప్రత్యేకించాల్సినటువంటి ఇంకొక భాగాన్ని బహుశా ఈ దినం చూస్తూ ఉన్నాం. పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలు. బైబిల్లో గ్రీకు భాషలో ఇక్కడ వాడబడినటువంటి 2 లేదా 4 పదాలు ఉన్నాయి, చాలా ప్రాముఖ్యమైనవి. ఎక్లేషియా అనే మాట వాడినారు. ఎక్లేషియా అంటే చూజన్ పీపుల్ లేదా కాల్డ్ అవుట్ పీపుల్, పిలువబడిన జనాంగం లేదా దేవుడు ఎన్నుకున్న జనాంగము అనే మాట వాడినారు. హీబ్రూ భాషలోనేమో కహాల్ యాహ్వే అనే మాట వాడినారు. అంటే దేవుడైన యెహోవా యొక్క జనులు అనే మాట బైబిల్లో చూస్తూ ఉంటాం. ఇంకో 2 పదాలు ఉన్నాయి. ఒకటేమో ఓల్గాస్ అని, రెండవది లావోస్ అనే మాటలు. బహుశా దేవుని జనాంగము లేకపోతే సమూహము అనే మాట వాడినారు. ఎందుకు నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని జనాంగము అని మనం ఆలోచన చేసే సమయానికి దేవుని ప్రజలు అని ఎవరిని గుర్తిస్తామండి? క్రైస్తవులను గుర్తిస్తున్నాం. కానీ బైబిల్ మనకు అది నేర్పట్లేదు. ఎందుకు? దేవుడు మానవులను సృజించిన ప్రతి సమయంలో దేవుని జీవాత్మ ప్రతి మానవునిలో ఉంది. అంతేగాని క్రైస్తవులలోనే దేవుని ఆత్మ ఉన్నది, మిగతా వారిలో దేవుని ఆత్మ లేదంటే మొదటికే మోసం వస్తుంది. ఇక అందరి లోపల లేనట్టే లెక్కది. అందుకే ఈ దినం మనం ఏం గుర్తించాలంటే, దేవుని ప్రజలంటే ఈ భూమి మీద ఉన్న మనందరము దేవుని ప్రజలు, ఆల్ కమ్యూనిటీస్. క్రైస్తవుడని ఇంకా వేరే వేరే మతస్థులు, విశ్వాసులు అనే భేదము లేదు, అందరూ దేవుని ప్రజలు. కాకపోతే ఈ దేవుని ప్రజలలో దేవుడు మనలను రాయబారులుగా, అంబాసిడర్స్గా ఎన్నుకున్నాడు. అందరూ దేవుని ప్రజలే. ఆ అందరి ప్రజలలో మనము ప్రత్యేకించబడిన వారము, కహాల్, ప్రత్యేకించబడిన జనాంగం. ఎక్కడ? హోరేబు కొండ మీద, సినాయి కొండ మీద దేవుడు వారితో నిర్గమం చేసుకుంటాడు. ఒక ఒప్పందం, కవనెంట్ పీపుల్ అని పిలుస్తారు ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలను. నిర్గమ సంబంధమైనటువంటి ప్రజలు, ఒప్పంద ప్రజలు దేవునితో. ఏంటి దేవుడు చేసిన ఒప్పందం? నేను మీ దేవుడనై ఉందును, మీరు నా ప్రజలై. ఎక్లేషియా, నా ప్రజలు. కహాల్ హీబ్రూ భాషలో నా ప్రజలు, కహాల్ యాహ్వే, నా ప్రజలై ఉందురు, నేను మీ దేవుడనై ఉందును. మనుషులు చేసుకున్నది కాదు ఇది. దేవాతి దేవుడు పామరులము అయిన మనతో ఆయన చేసుకున్నటువంటి నిబంధన
ఈ దైవ మా సంబంధమైనటువంటి ప్రజగా, దేవుని ప్రజలుగా మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనం, ఓ ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడు. ఆ ప్రత్యేకతను గుర్తించలేనటువంటి మానవులుగా భూమి మీద చాలామంది ఉన్నారు. మొన్న ఎప్పుడో వార్తల్లో చదువుతూ ఉండగా భార్య పప్పు వండలేదని సూసైడ్ చేసుకున్నాడట ఒక ఆయన. వినపడుతున్నాయి కదా నా మాటలు? భార్య పప్పు వండలేదని సూసైడ్ చేసుకున్నాడట. ఎంత దౌర్భాగ్యం! దేవుడు ఎందుకు సృజించినాడు? మానవ జన్మ మనకెందుకు ఇచ్చినాడు? ఏ ఉద్దేశాలతో దేవుడు నిన్ను నన్ను క్రైస్తవునిగానో మనిషిగానో దేవుడు ఈ భూమి మీద ఎందుకు ఉంచినాడో గ్రహించలేనటువంటి మూర్ఖ పరిస్థితుల్లోకి దిగజారిపోతూ ఉన్నాం. ఫోన్ ఇవ్వలేదని సూసైడ్, లేకపోతే అడిగినని డబ్బులు ఇవ్వలేదని సూసైడ్, చెప్పిన మాట ఇంటలేరని సూసైడ్, తల్లి మందలించిందని సూసైడ్ చేసుకోవాల్సి. మనిషి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేస్తున్నారు. ఎందుకు? దేవుడు మనలను సృజించింది ఎందుకు నిన్ను నన్ను మానవునిగా ఆయన పెట్టినాడు. సృష్టిలో జీవించే ప్రాణులు చాలా ఉన్నాయి మనిషితో పాటు. అవన్నిటికీ తలమానికంగా, కిరీటంగా దేవుడు మానవుని సృజిస్తే, మానవుడు తన యొక్క పిలుపును లేదా దేవుడు ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడన్న సంగతి మరచి ప్రవర్తిస్తూ ఉన్నాం. రాను రాను మనిషిని కూడా ఏమని పిలుస్తున్నామంటే సోషల్ యానిమల్ అని పిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు బైబుల్ ఏమో దేవుడు మానవుని తలమానికంగా సృజిస్తే, మనిషి తనను తాను సొంతగా ఒక జంతువుగా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు తన ప్రవర్తన జీవన విధానములను బట్టి. కాబట్టి ఈ దినం తప్పకుండా మనం దేవుని ప్రజలుగా ఎందుకు ఉన్నాము అన్న సంగతిని గుర్తించాల్సిన అవసరం ఉంది. చదువుకున్నటువంటి పాత నిబంధన గ్రంథం కనుక చూడగలిగితే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. ఈ భాగం ఇట్లనే ఉంచి న్యాయాధిపతులు 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. న్యాయాధిపతులు 1వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఈ 2 బుక్స్ స్టార్టింగ్ అప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఏంటంటే మోషే మృతి నొందిన తర్వాత దేవుడు యెహోషువను ఎన్నుకున్నాడు. యెహోషువ మృతి నొందిన తర్వాత ఇప్పుడు దేవుడు న్యాయాధిపతులను ఎన్నుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. అంటే దేవుడు తన ప్రణాళికలో తన నెరవేర్పులో ఆయా కాలానికి ఒక్కొక్క నాయకులను, ఒక్కొక్క తరాన్ని దేవుడు ఎన్నుకుంటాడనే సంగతిని మనం గుర్తించాలి. ఒక్కరితోటే దేవుడు పని ఎప్పుడు చేయడు. ఆయన ఉన్నవారందరినీ కలుపుకొని పోయేటువంటి దేవుడు. అందుకే ఈ పరిచర్యలో మోషే తదుపరి యెహోషువను, యెహోషువ తర్వాత న్యాయాధిపతులను ఎన్నుకుంటూ దేవుడు తన ప్రణాళిక నెరవేరుస్తూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా భూమి మీదకి వచ్చి, నేను ఎప్పుడు చెప్తాను, తప్పుటమార విద్యలు చేసి నేను దేవుడని నిరూపించుకోడు. ఆయన ప్రణాళికకు మనము సాధనాలుగా వాడబడాలని మనలను దేవుడు సృజించుకున్నాడు, మనలను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఈ మాటలు మనం చదువుతూ ఉన్నాం. మోషేను ఎందుకు పిలిచినాడు దేవుడు? నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే అక్కడ మోషే పిలుపుకు ఒక పర్టిక్యులర్ ఉద్దేశం ఉన్నది, పర్పస్. చదవండి 3:8. 8వ వచనం.
దేవుడు ఒక పర్పస్ పెట్టుకున్నాడు మోషేను పిలవడానికి. ఏంటది? ఇశ్రాయేలు ప్రజలను ఆ దాస్యములో నుండి, ఐగుప్తు దేశములో వారు పడుతున్న వేదన దుఃఖమును చూచి విడిపించడానికి దేవుడు ఒక ప్రణాళికలు వేస్తూ ఉన్నాడు. నేను రాత్రి ఒక కామెంటరీ చదువుతూ ఉండగా ఈ భాగాన్ని చూస్తూ ఉంటే ఒక బుక్ కోడ్ చేయబడింది అక్కడ. ద పాలిటిక్స్ ఆఫ్ గాడ్ అనే బుక్. అమెరికన్ థియోలాజియన్, ఆయన పేరు పాల్ లేమెన్. నేను ఆ బుక్ టైటిల్ చూడగానే ఆశ్చర్యపోయిన, దేవుడు రాజకీయం ఎందుకు చేస్తాడు ఫస్ట్ నా ప్రశ్న అని. నేను ఆ బుక్ చదువుతుంటే మళ్ళీ నా ఆలోచనలు మార్చుకున్నాను. బహుశా రాజకీయం అనేది ఇప్పుడు చండాలం అయిపోయిందేమో, కానీ రాజకీయము ఈ లోకంలో ఏర్పడడం వెనుక మానవులు శాంతి సమాధానము, అందరూ సౌభ్రాతృత్వముతో జీవించాలి అనే గొప్ప తలంపుతో ఏర్పడింది రాజకీయము, రాజకీయ వ్యవస్థ, రాజ్యాలు. అందుకే ఇప్పుడు భౌగోళికమైన రాజకీయ వ్యవస్థలో దేవుడు సైతం రాజకీయాన్ని చేస్తూ ఉన్నాడు. నీతితో కూడిన రాజకీయం పంపినాడు మోషేను. ఫరో మాటలతో వింటాడేమో చూడు, మాటలతో విననప్పుడు పనులు చేసినాడు. పనులతో విననప్పుడు దేవుడు జోక్యం చేసుకొని ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి తొలుచూరు సంతానాన్ని నాశనము దేవుడు చేసినట్లుగా చూస్తాం. అంటే ఆయన ఒక నీతియుక్తమైనటువంటి రాజకీయాన్ని చేసి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు ఇదిగో మోషే తర్వాత ఇశ్రాయేలీలను కూడా ఒక ఉద్దేశంతో దేవుడు ఎన్నుకున్నాడు. ఊరికనే వాళ్ళను దేవుడు పిలవలే. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 43 12వ వచనం. నేనే లేదు. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఏమని? నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. దేవుడికి ఎవరు కావాల్సి వచ్చిందట సాక్షులుగా? ఎవరు కావాల్సి వచ్చిందట? మనం. ఇప్పుడు బహుశా మనకు బాగా అర్థమైంది దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు, నిన్ను నన్ను క్రైస్తవునిగా దేవుడు ఎందుకు ఈ లోకంలో ఉంచినాడు, నిన్ను నన్ను సజీవులుగా దేవుడు ఈ భూమి మీద ఈ దినం ఎందుకు ఉంచగలిగినాడు. ఒక పర్పస్, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక, ఒక ఉద్దేశముతో దేవుడు ఇదిగో ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకుంటూ ఉన్నాడు. ఇంకొక భాగం ఉంది. 126వ కీర్తన 2వ వచనాన్ని మనం చూద్దాం. 126వ కీర్తన 2వ వచనం. మనము కలకనిన వారి వలె ఉంటిమి, ఎందుకట దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు? యెహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేశానని అన్యజనులు చెప్పుకోవడానికి, సాక్షులుగా దేవుని కొరకు దేవుని ప్రచురపరిచే ఉద్దేశముతో దేవుడు ఈ దినం మనలను క్రైస్తవులుగా లేదా దేవుని ప్రజలుగా, రాయబారులుగా దేవుడు ఎన్నుకున్నాడు అన్న సంగతిని గుర్తించాలి. ఒక్కొక్క తరములో ఒక్కొక్క నాయకులను, ఒక్కొక్క తరములో ఒక్కొక్కరిని దేవుడు ఎన్నుకున్నాడు. గుడిలో కూర్చునే ప్రతిసారి కూడా మనం ఏమనుకుంటామంటే ఏదో మేము మామూలు క్రైస్తవులుగా గుడికి వచ్చిపోతే చాలు, సందగడితే చాలు, లేకపోతే ఇంకేదైనా చేస్తే చాలు అనుకుంటాం. కానీ ఆ క్రైస్తవులుగా ఉండగలిగే ఆధిక్యత దేవుడు మనకిచ్చినాడు. కొందరు ఉంటారు ముందు ఎన్ని బెంచులు ఖాళీ ఉన్నా వెనక బెంచే వాళ్ళకి కావాలా, అక్కడే కూర్చుంటారు. అదే వేరే దగ్గర కూర్చుంటే కంఫర్ట్గా ఫీల్ కాదు. ఫంక్షన్స్కి పోతే మాత్రం ముందు, ఇంకేదైనా ఏడికైనా పోవాల్సి వస్తే మాత్రం ముందు. నేను వచ్చిన వారం ఈ లాక్డౌన్లో చర్చ స్టార్ట్ చేసినప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. మేము ముందు ఇక్కడ చైర్స్ వేస్తే ఎవరు రావట్లేదు ఇలా కూర్చోడానికి.
ఈ చర్చస్ అంత వెనుకనే అంటే దేవుని సన్నిధిలో ఏదో క్రైస్తవులుగా చలామణి అవుతున్నాము అంటే చలామణి అది అందుకు కాదు దేవుడు మనల్ని ఎన్నుకున్నది. ఓ ప్రత్యేకమైన గుర్తింపు నీకు ఇచ్చినాడు, ఓ ప్రత్యేకమైన తలాంతులను దేవుడు నీకు ఇచ్చినాడు. వాటిని దేవుని కొరకు వాడగలగాల. దేవుడు మానవులపై ఎంత ప్రత్యేకమైన శ్రద్ధతో సృజించాడంటే మనం చదువుతూ ఉండగా శాస్త్రాలు ప్రపంచంలో ఉన్నట ఏ ఒక్కరి వేలి ముద్రలు ఇంకొకరితో సరిపోవు. ఏ ఒక్కరి ఏమంటారు ఈ ఐరిస్ కంటి పాపలు ఇంకెవ్వరితో అంటే ఎవరిని సృజించేటప్పుడు దేవుడు ఎవరి ప్రత్యేకత వారికి ఇచ్చినాడు. ఏదో గుంపుల గోవింద మనుషులు గండి అని దేవుడు మనలను సృజించలేదు. ఎవరి ఐడెంటిటీ ఎవరి ప్రత్యేకతతో దేవుడు వారిని సృజించగా క్రైస్తవ సంఘంలో మనం ఉంటూ ఉండగా మన ప్రత్యేకతను కూడా మనము సమాజానికి చూపెట్టగలగాలి. దేవుని కొరకు నిలవబడగలగాలి. దేవుని రాజ్య సువార్తలో దేవుని యొక్క పరిచర్యలో బలమైన నాయకులుగా మనము ఉండగలగాలి అని ఈ దినం నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. భారత స్వాతంత్రోద్యమంలో ఒక ఇద్దరు నాయకులను మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడన్నా మీరు వీలున్నప్పుడు గూగుల్లో సర్చ్ చేయండి. ఒక ఆయన పేరు వచ్చేసి కేటీ పాల్, ఇంకొక ఆయన ఎస్కే దత్త. వీరిద్దరు కేటీ పాల్, ఎస్కే దత్త. ఇంకొక ఆయన ఉమేష్ చంద్ర బెనర్జీ, మొదటి నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఈయన. ఈ ముగ్గురు క్రైస్తవులు. ఏం చేసినారు వీళ్ళంటే భారత స్వాతంత్రోద్యమంలో చాలామంది ఏమంటారంటే క్రైస్తవుల పాత్ర ఎక్కడున్నది, అసలు క్రైస్తవులకు స్వాతంత్రం రావడమే ఇష్టం లేదు వీళ్ళకు, ఆ బ్రిటిష్ వాళ్ళు ఉంటే అంత వీళ్ళ రాజ్యమే నడిచేది అనే ఆలోచనలో ఉన్నారని చరిత్ర తెరవని మూర్ఖులు మాట్లాడుకుంటారు. ఈ ముగ్గురులో ఇద్దరు ఎస్కే పాల్, కేటీ పాల్, ఎస్కే దత్త. వీరిద్దరు కూడా గాంధీ మహాత్ముడు బ్రిటిష్ దేశానికి వెళ్ళి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి కీలక పాత్ర పోషించిన క్రైస్తవ నాయకులు. ఇక్కడి సంఘాలతో అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలతో సంభాషించి భారతదేశానికి స్వాతంత్రం అవసరం, దీని కొరకు మాట్లాడదామని గాంధీజీ గారి యొక్క నాయకత్వంలో అక్కడి క్రైస్తవ సంఘాల బృహద్బలముతో రౌండ్ టేబుల్ సమావేశాలు బహుశా చరిత్రలో 2 ఉండింటాయి అనుకుంటా. మొదటి రౌండ్ టేబుల్ సమావేశము, సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడంలో వీరిద్దరు చాలా కీలకమైన పాత్ర పోషించగలిగినారు. అంత మాత్రమే కాకుండా వీళ్ళిద్దరే దక్షిణ ఇండియా సంఘం, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఏర్పడడంలో చాలా బలీయమైనటువంటి పాత్ర పోషించగలిగిన నాయకులు. అంటే ఇటు సంఘంలో ఇటు సమాజం కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించగలిగినటువంటి నాయకులుగా మనం వీరిద్దరిని చూడగలుగుతూ ఉన్నాం. దండి యాత్ర స్టాచ్యూ కూడా ఉంటుంది కదా మనకు, గాంధీ మహాత్ముడు కట్టెబట్టుకొని పోతూ ఉంటే వెనక కొంతమంది వెంబడిస్తున్న వారిలో ఈ ఇద్దరు కూడా ఉన్నారు. ఈ దత్త, ఈ పాల్, వీరిరువురు కూడా ఆ దినపు దండి యాత్రలో బలమైన నాయకత్వాన్ని అందించగలిగిన వ్యక్తులు. కాబట్టి ఈ దినం నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుడు మనకిచ్చిన కాలములో తప్పకుండా ఒక ప్రత్యేకమైనటువంటి ఆ ఉద్దేశం ఏదుందో దాన్ని సమాజానికి అందించగలగాలి, సంఘానికి అందించగలగాలి. సంఘంలో ప్రత్యేకతను మనము చూపెట్టుకోవడానికి ప్రయత్నము చేయాల్సిందిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బహుశా క్రైస్తవ నాయకులను చెప్పుకునేటప్పుడు ఇంకొక ఆయనను కూడా మనం చెప్పుకోవాలి. ఆయనే వేదనాయకం అజరయ్య బిషప్ తండ్రి గారు, శామ్యుయల్ అజరయ్య, విఎస్ అజరయ్య బిషప్. ఈయన తిరువనేలి డైసిస్ నుంచి ఫస్ట్ మిషనరీ, ఇండియన్ మిషనరీ. అప్పటి వరకు మనకు మిషనరీ సేవ అంతా బయట దేశాలకి వచ్చిన వాళ్ళే సేవలు చేసేది. ఇండియన్ లండన్ మిషనరీ సొసైటీ మొదట ఈ తిరువనేలి ప్రాంతంలో సువార్త సేవ ప్రారంభం చేసినారు. ఆ సమయంలో అజరయ్య బిషప్ తండ్రి గారు భారతీయ సువార్తిక సంఘం ఉండాలి అన్న ఆలోచనతో తిరువనేలి మిషన్, ఇండియన్ మిషన్ స్టార్ట్ చేసి
బహుశా వారు మొదట డోర్నకల్ ఎంచుకున్నారు, ఎందుకో మరి ఆయన దర్శనం ఏంటో నాకైతే తెలియదు. కానీ ఈ డోర్నకల్ అంతా కూడా లంబాడి ప్రజలు ఎక్కువగా ఉంటారు. ఆ రైల్వే స్టేషన్లో దిగి, అప్పటికి అది చిన్న రైల్వే స్టేషన్, దిగి దినమంతా ఆయనకు వచ్చిన తమిళ భాషలో పాటలు పాడుతూ ఉన్నారు. మంచి ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్, తబలా, డోలక్, ఎవరు వినట్లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిద్రాహారాలు మాని అక్కడ పాటలు పాడుతూ ఉండినాడు అజ్రయ్య బిషప్ తండ్రి గారు. ఆ లంబాడి ప్రజలు అక్కడికి పోయేవారు, ఇక్కడికి పోయేవారు. ఏం చేస్తున్నాడు ఈయన, మాకేం అర్థమైతలేదు, ఈయన భాష అర్థమైతలేదు అని దినమంతా ఆయనను చూసి సాయంత్రానికి ఆయన దగ్గరకు వచ్చినారట. అసలు ఏం సంగతి, నువ్వెందుకు ఇక్కడ పాటలు పాడుతున్నావు, ఎందుకు, ఏంది, ఏం పాటలు ఇవి, ఎవరిని ప్రకటిస్తున్నావు అంటే, అక్కడ ఆయన వారికి యేసు ప్రభు యొక్క సువార్త బొమ్మల ద్వారా చూపెట్టి ఒక చిన్న ఆరాధన చేసినాడు రైల్వే స్టేషన్లో. చేసి అప్పుడు ఆ మిషన్ కాంపౌండ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసినాడు. అదే సమయంలో కామన్వెల్త్ మీటింగ్స్ అవుతూ ఉన్నాయి. కామన్వెల్త్ కంట్రీస్ అంటే బ్రిటిష్ సామ్రాజ్యం ఏ ఏ దేశాలను పరిపాలించిందో అవంతా కలిపి ఒక సమైక్యగా ఏర్పడ్డాయి. వాటినే కామన్వెల్త్ దేశాలని పిలుస్తారు. ఇప్పటికి కూడా ఆమె ఎవరు, ఎలిజబెత్, ఈ కామన్వెల్త్ దేశాల ప్రతినిధి. ఈ ప్రతినిధుల మీటింగ్ ఒకసారి లండన్లో జరుగుతూ ఉండగానట, అక్కడ బిషప్స్, నైజామ్స్ బిషప్స్ మాట్లాడతారని అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంది. మనకి ఇక్కడ నుంచి నిజాం కూడా ఆ మీటింగ్స్కి పోయి ఆయన పరేషాన్ అయిపోయిందట. నేను పరిపాలిస్తున్న రాజ్యంలో నాకు తెలియకుండా ఇంత పెద్ద మీటింగ్లో మాట్లాడగలిగిన లీడర్ ఎవరు అని ఆయన గురించి తెలుసుకొని, అప్పుడు ఆయన సౌకర్యార్థమే డోర్నకల్ను జంక్షన్గా మార్చినారు. చరిత్ర. ఇంకో మాట ఏమంటారంటే, ఆ డోర్నకల్ జంక్షన్ మీదుగా పోయే ప్రతి ట్రైన్కి కూడా ఒక బోగి ఆయనకు సపరేట్గా ఉంచేదట, ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు ఎక్కడానికి. ఒక బిషప్, ఒక క్రైస్తవ నాయకుడు సమాజాన్ని ఇంత గొప్ప ప్రభావితం చేయగలిగినప్పుడు, ఈ దినం దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి నీవు నేను సమాజాన్ని, సంఘాన్ని ఎక్కడ ప్రభావితం చేయగలుగుతున్నాము? ఇంకా మనం బైబిల్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఇంకా బైబిల్లో ఆజ్ఞలు మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా బైబిల్ ఎందుకు రాయబడ్డది ఏంటి అనేది ఇంకా మనకే సరిగా తెలియని పరిస్థితి. మనము ఎప్పుడు ఇతరులను ప్రభావితం చేయగలుగుతాం? దేవుడు ఒక గొప్ప పర్పస్తో నిన్ను నన్ను ఎన్నుకున్నాడనే సంగతిని మర్చిపోతూ ఉన్నాం స్నేహితులారా. ఇక రెండవది, దేవుడు నిన్ను నన్ను రాయబారులుగా ఎన్నుకోవడంలో ఉద్దేశం ఏంటంటే, క్రీస్తు మాదిరిని చూపెట్టడానికి. ఎవరి మాదిరిని? క్రీస్తు మాదిరిని. భారతదేశంలో ఉన్న బలమైన అలవాటు ఏంటంటే, సినిమా యాక్టర్లను రోల్ మోడల్గా తీసుకొని అప్పుడప్పుడు మన లైఫ్ స్టైల్, డ్రెస్సింగ్ సెన్స్, హెయిర్ సెన్స్ ఇవన్నీ మనం పాటిస్తూ ఉంటాం. కానీ పౌలు ఏమంటున్నాడు? మనుషులను కాదు మాదిరి తీసుకోవాల్సింది. ఎవరినట? క్రీస్తును మాదిరిగా తీసుకొని క్రైస్తవులు ఈ లోకంలో జీవించాలి. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం. 18వ వచనం. ఐదవ అధ్యాయము పౌలు చెప్తున్నాడు క్రీస్తు ఈ లోకంలోనికి రావాల్సిన ఉద్దేశం. ఇప్పటికీ చాలామంది క్రైస్తవ వ్యతిరేకవాదులు చెప్పే ఆలోచన ఏంటంటే, యేసు ప్రభు సిలువ మీద చనిపోయినాడని మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ అసలు ఆయన సిలువ మీద ఓడిపోయాడు అనేటువంటి వాదన కూడా ఉన్నది లోకంలో.
పిలాతు దగ్గర వాదించలేక ఓడిపోయినాడు యేసు ప్రభు. భటులంతా కలిసి ఆయనను హేళన చేస్తూ సిలువేస్తూ ఉండగా వాటిలో పోరాడలేదు యేసు ప్రభు. ఆయన ఓడిపోయాడు అనేటువంటి ఒక ఆలోచన చెప్తూ ఉంటారు. కానీ నేను అంటాను, యేసు ప్రభు సిలువ మీద ఓటమి కాదు, కానీ ఆయన మరణం చారిత్రాత్మక అవసరత తీర్చగలిగింది. మానవుడు పాప భూయిష్టమై పాప భారాలతో కృంగి నలిగిపోతూ ఉన్న సమయాన యేసుక్రీస్తు యొక్క సిలువ కార్యం ఒక ధైర్యాన్ని, ఆదరణను ఇవ్వగలిగినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. చారిత్రాత్మక అవసరం. అందుకే ఒక ఇటలీ వేదాంతి సోనియస్ అనేటువంటి ఒక వేదాంతి యేసు ప్రభు యొక్క సిలువ కార్యాన్నట ఆయన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనములో ఒక మాదిరి చూపిస్తూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము క్రీస్తు కూడానట మనకేముంచిపోయినాడట? మాదిరి. ఆయన సిలువ కార్యం మనకు మాదిరి. బహుశా సిలువని ఎంతమంది ప్రభావితం చేయగలిగిందో నేనైతే ఎరగను, కానీ యేసుక్రీస్తు బోధ గాంధీ మహాత్ముని కూడా ప్రభావితం చేయగలిగింది. ఆయన బయో హిస్టరీ ఎప్పుడన్నా చదివితే ఈ కొండ మీద ప్రసంగం ధన్యతలు గాంధీ మహాత్మునికి చాలా ఇష్టమైనటువంటి ప్రసంగం. ఓ పాట కూడా ఉంటుంది, రాత్రి అయ్యన్న నేడబాయకు, మనం పాడుతూ ఉంటాం అప్పుడప్పుడు రాత్రులు. ఈ సంగీతం అంటే ఆయనకు వల్ల మాలిన అభిమానం. తప్పకుండా ఆయన దినచర్య ఈ రెండుతో ముగించబడేది. ధన్యతలు చదివి ఆ రాత్రి అయ్యన్న అనే పాటలు పాడుకొని నిద్రకు ఉపక్రమించేవాడని చాలామంది చెప్తా ఉంటారు. పేతురు కూడా చెప్తున్నాడు, క్రీస్తు సిలువ పడి శ్రమ పొంది మనకు ఒక మాదిరి చూపెట్టగలిగినాడు. కానీ క్రైస్తవ సంఘం ఎందుకో బహుశా ఆ మాదిరిని, ఆ ఎఫెక్టివ్నెస్ని చూపెట్టలేకపోతూ ఉండింది. బహుశా 10వ సంవత్సరంలో వరల్డ్ మిషనరీ కాన్ఫరెన్స్ ఒకటి ఎడిన్బర్గో విశ్వవిద్యాలయంలో జరిగింది. 1910 ప్రపంచ మిషనరీ సమైక్య. చాలా పెద్ద పెద్ద నాయకులు పాల్గొన్నారు. దానిలో అజ్రై బిషప్ తండ్రి గారే ఆ దినాల్లో పేరెన్నిక కలిగిన నాయకులు. వారు మెడ్రాస్ బిషప్ ఇంకొక ఆయన ఉండే, న్యూ బిగిన్ లెస్లీ. ఈ ఇద్దరు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఇండియన్ థియాలజియన్స్. వీళ్ళిద్దరూ పాల్గొందినారు. అక్కడ చేసిన తీర్మానం ఏంటంటే, రాబోయే 100 సంవత్సరాలలో ప్రపంచాన్ని క్రైస్తవ్యం చేయాలి అనేటువంటి ఆలోచన. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 1910 లెక్కేస్తే ఎన్ని అయినాయి? 110. 100 సంవత్సరాలు దాటిపోతే కూడా ఆ తీర్మానం ఇంకా పరిపూర్ణత దాల్చలే. ఎందుకో మరి ఎఫెక్టివ్ చేయలేకపోతున్నాం క్రైస్తవ సంఘం. కారణం బహుశా లోకంలో ఉన్నటువంటి ప్రతీది క్రైస్తవ సంఘంలో ఉంది. సంఘం సమాజానికి మాదిరి చూపెట్టాల్సింది పోయి సంఘంలో సమస్యలు, ఒకరినంటే ఒకరం ఓర్వలేనటువంటి తనం, న్యాయము వైపు మాట్లాడలేనటువంటి మూగతనం, న్యాయాన్ని సమర్థించలేనటువంటి అసమర్థత, ఇవన్నీ సంఘంలో ఉన్న వ్యసనాలు, సంఘంలో ఉన్న బలహీన పరిస్థితులు. అన్యాయాన్ని ఎదిరించలేనటువంటి తనం, లేదా వర్గాల వారీగా విభేదిస్తూ ఉంటే వాటికి తలొగ్గేటువంటి బలహీనమైనటువంటి మనస్తత్వాలు, ప్రతిదీ సంఘాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. సమాజంలో ఏమున్నాయో సంఘాన్ని సైతం అవే పట్టి పీడిస్తున్నాయి. క్రైస్తవులు ఏమీ తీసిపోలేదు సమాజంలో జరుగుతున్న అన్యాయానికి, అక్రమానికి. సమాజమునకు సమానంగా క్రైస్తవ సంఘం కూడా ఆ బలహీనమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటుంది. అందుకే కాబోలు బహుశా
క్రైస్తవ సంఘం ప్రభావితం చూపెట్టలేకపోయింది. ఒక స్త్రీ చేయగలిగింది. ఎవరు ఆమె? మదర్ తెరీసా కదా. ఆమె ఆ సేవ చాలా గొప్పది. ఆమె ఒకటే మాట్లాడుతుంది, నేను చూస్తున్న ఈ దీనులందరిలో నాకు దేవుడు కనబడుతున్నాడు. మనకు మన మనుషుల్లో పట్టే దేవుడు కనబడాడు, ఇక మందిది దేవుడేరుగా కదా. మన గుడిలో ఉన్న విశ్వాసుల్లోనే అయ్యో ఈయనలో దేవుని స్వరూపం ఉన్నది అని గుర్తించలేని ఆధ్యాత్మిక గుడితనం, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని గౌరవించాలి అనే గుర్తించలేనటువంటి ఆధ్యాత్మిక ఆ మూఢత్వంలో క్రైస్తవ సంఘం ఉండిపోయినప్పుడు సమాజానికి మనం ఎక్కడ ప్రభావితం చేయగలుగుతాం? ఏ ఒక్కరిని దేవుని వైపు నడిపించగలుగుతామని ఈ దినం నేను జ్ఞాపకం చేస్తున్నాను స్నేహితులు. ఏదో ఇది ఆర్టిఫిషియల్గా జరిగిపోయేది కాదు. అందుకే ఐరేనియస్ అనేటువంటి స్కాలర్ ఆయన ఏమంటాడంటే ఇది ఒక ప్రాసెస్ అని జ్ఞాపకం చేస్తాడు. క్రైస్తవ సంఘం సమాజాన్ని ప్రభావితం చేయడము ఒక సాధనతో కూడినటువంటిది ప్రాసెస్. బహుశా దాని అనువాదంలో నుండి పుట్టుకొచ్చిన దేవశాస్త్రం ప్రాసెస్ థియాలజీ, పరివర్తనతో కూడిన దేవశాస్త్రం. ఏ ఒక్కసారి నీవు బాప్తిసం తీసుకోగానే నిన్ను చూసి ఎవడు మారిపోడు. నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన నిన్ను చూసి ఎవరు క్రీస్తుకు అంగీకరించరు. క్రీస్తును కనపరచగలగాలి. నీ మాట, నీ తీరు, నీ ప్రవర్తన ఇవన్నిటిలో క్రీస్తును చూపెట్టగలగాలి అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకొక వేదాంత పండితుడు ఈ ప్రాసెస్ థియాలజీని సవాలు చేస్తూ ఆయన ఏమంటాడంటే ఈ సృష్టి అంతా కూడా క్రీస్తుమయం కావాల్సిన అవసరత ఉన్నది. క్రైస్టిఫికేషన్, క్రీస్తుమయం, అంత క్రీస్తు అనే గుర్తించాల్సిన ఆ అవసరత, ఆవశ్యత ఈ దినం లోకానికి అవసరమై ఉన్నది అనేటువంటి భావాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లోకం గుర్తిస్తుంది, ప్రపంచం గుర్తిస్తుంది, కానీ క్రైస్తవులు మాత్రం మన విలువను మనము గుర్తించలేనటువంటి బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి స్నేహితులారా, ఈ దినం తప్పకుండా దేవుడు ఏ తలంపులతో మనలను ఎన్నుకున్నాడో, ఏ ఆలోచనతో మనలను ఎన్నుకున్నాడో దాన్ని గుర్తించగలగాలి. మెదక్ మహాదేవాలయం నిర్మించబడుతున్న సమయంలో బహుశా ఆయన మెదక్ దేవాలయం కట్టిన చరిత్ర వేరు. ఈ పాస్నెడ్ దొరగారు వాళ్ళు ఇంగ్లీష్ దేశం నుంచి భారతదేశానికి వచ్చిన వాళ్ళు. బహుశా ఆయన హైదరాబాద్ నుంచి ప్రయాణం చేయాలంటే కూడా ఆ రోజుల్లో ఇంత పెద్ద సౌకర్యాలు లేవు. ఈవెన్ ఆయన గుర్రం మీద కూడా సవారీ చేయలేనంతటి సుకుమారంగా పెరిగిన ఆయనట. చాలామంది చెప్తారు, అప్పుడు ఆయనను చూసిన పెద్ద మనుషులు ఏమంటారంటే పాస్నెడ్ దొరగారు ముడితే మచ్చబడేంత అందగాడు, అంత తెల్లటి చర్మం కలిగిన వ్యక్తి, ముడితే మచ్చబడేంత. ఇక ఆయన మెదక్ పోవాలంటే ఎడ్ల బండి కట్టి దాని మీద ఒక 2 గడ్డి మోపులు మెత్తగా మార్చి దాని మీద ఒక పరిపేసి దాని మీద పడుకుంటే ఆయనను తీసుకొని పోయేవారట. అంత సుకుమారంగా సౌకర్యంగా పెరిగిన ఆయన. అక్కడ ఒక చిన్న ఇంట్లో నివాసం ఉండేది. సమ్మర్ రాగానే వాళ్ళకు ఒళ్ళంతా రియాక్షన్ వచ్చేది. ఎందుకంటే బహుశా వాళ్ళకి ఇక్కడ ఉన్నంత ఈ వేడి వారికి భరించలేం. మనకే కష్టం. బహుశా ఇప్పుడు మాస్క్ పెట్టుకొని కూర్చోవడం ఎంత అసౌకర్యంగా ఉన్నదో పెట్టుకునే మనకే తెలుస్తుంది. ఎందుకంటే చాలా హ్యూమిడిటీ ఉన్నది నిన్న ఈరోజు, చాలా వెదర్. ఈయన ఎండకు భరించలేక మెదక్ దాటినాక పోచారం అని ఒక చెరువు ఉన్నది. పొద్దున 11 గంటలకు ఆ చెరువులో దిగితే సాయంత్రం 4 గంటలకు కానీ బయటకు వచ్చేది కాదట, ఎండకు తట్టుకోలేక. ఇంత శ్రమ కోర్చి సువార్త సేవ చేస్తుంటే వాళ్ళ అత్త మామ ఆడపిల్లకి ఇవ్వాల్సిన కట్నం రూపకంగా ఇప్పుడున్న బిషప్ బంగ్లా కట్టించారు పాస్నెడ్ దొరకు. ఆయనకేమో పొద్దున్న లేచి గుడిని చూస్తూ ప్రార్థన చేయడం అలవాటు. ఆ బాల్కనీలో చర్చిని చూడాలంటే ఆయన ఇల్లేమో 2 అంతస్తుల మేడ, ఆ పక్కకు ఒక చిన్న చాపెల్ ఉంటుంది. అది చూసిన ప్రతిసారి ఆయన మనస్సు గాయమయ్యేది. నేనేమో ఇంత పెద్ద మేడల్లో ఉన్నాను, నా దేవుడు ఈ చిన్న మందిరంలో ఉన్నాడని ఆయన బ్రిటిష్ దేశానికి పోయి అక్కడ
ప్రతి ఒక్కరిని డబ్బులు అడుగుతూ ఈ దేవాలయం కట్టినాడు. ఆయనకు బ్రిటన్లో ఇవ్వబడిన పేరేంటంటే బీబీ అని పిలిచేదట, బిగ్ బెగ్గర్. కనబడ్డోళ్ళని విడిచిపెట్టేది కాదు. భారతదేశంలో నేను గుడి కడుతున్నా, $1 అన్న నువ్వు ఇవ్వాల్సిందే ఇప్పుడు అని ఇచ్చే వరకు ఎవరిని వదిలిపెట్టకుండా తీసుకొచ్చి అక్కడ ఆ మహాదేవాలయం కట్టినాడు. ఊరికే కట్టలేదు ఎవరికి. ఆ దినాల్లో ఆ దేవాలయం కట్టడంలో కూడా ఇంకొక ఆంతర్యం ఏంటంటే, ఈ మెదక్ దేవాలయాన్ని గుల్షనాబాద్ అని పిలిచేదట. దానికి ఉన్న పేరు. తెలంగాణ ప్రాంతంలో భయంకరమైన కరువు ఆ రోజుల్లో. తినడానికి ఆహారం లేని పరిస్థితుల్లో ఈ వడ్లతో వచ్చే తవుడు, పశువులకు పెట్టేటువంటి ఆ వడ్డు పొట్టును రొట్టె చేసుకొని మనుషులు తింటున్నటువంటి రోజులు. ఆ పొట్టు అరగక భయంకరమైన ప్లేగు వ్యాధి రగిలిపోతూ ఉన్నటువంటి, మనకు తెలిసి చార్మినార్ ఆ ప్లేగు వ్యాధికి సూచనగా, లేకపోతే అది నయం చేస్తే నీకు కడతానని ఆయన మొక్కుకున్నది అని చెప్తారు. ఇటువంటి పరిస్థితుల్లో పాసినేటి గారు ప్రజలకు ఆహారానికి పని, లేదా పనికి ఆహారము అనే పథకాన్ని ప్రారంభం చేసి దేవాలయాన్ని కట్టడం మొదలుపెట్టినాడు. అప్పుడు తెలంగాణ ప్రాంతంలో అంతా ఎక్కడికి పోతున్నారంటే, మాకు అక్కడ మెతుకులు దొరుకుతున్నాయి. మెతుకులు అంటే అన్నం, తెలంగాణ యాసలో మెతుకులు అంటారు. ఏడికి పోతున్నారంటే మెతుకులకు పోతున్నాం, మెతుకులు దొరుకుతున్నాయని మెతుకు పోయి మెదక్గా మార్చబడింది. అంటే ఎంత ఎఫెక్టివ్, ఎంత సమాజము పట్ల తమకిచ్చిన బాధ్యతను నెరవేర్చగలిగింది క్రైస్తవ సంఘం. ఈ దినం ఎందుకో అంత కరేజ్ మనం చూపెట్టలేకపోతా ఉన్నాం. అంత ప్రాముఖ్యతను క్రైస్తవ సంఘానికి ఆపాదించలేకపోతా ఉన్నాం. క్రైస్తవ సంఘం అంటే కూడా లోకము చెప్పుకోవడానికి కూడా ఇష్టపడనంతటి భయంకరమైన సంఘాలు కూడా ఉన్నాయి. అంత భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ మనం ప్రభావితులుగా సమాజానికి ఉంటామో ఒకసారి ఆలోచన చేయగలగాల. ఇక మూడవది, క్రీస్తు యొక్క మాదిరి కొరకు మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మూడవది ఏంటంటే, క్రీస్తు యొక్క సువార్త సేవకు మనం పిలువబడ్డాం. అప్పుడప్పుడు మనం చెప్పుకుంటాం, నేను చిన్న తప్పు చేసినా, లేకపోతే చిన్న పాపం చేసినా ఇది పెద్ద ఏం కాదులే అని మనలను మనం సమర్థించుకుంటూ ఉంటాం. బైబిల్లో మాట ఉంది. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక. ఏదండి? ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఎవడును పాపము చేయడు. ఓ పెద్ద డిక్లరేషన్. ఇక బహుశా దీనికి మించి మనకు క్రీస్తు మాదిరి అవసరం లేదు. పాపము చేయువాడు ఆయన యందు నిలిచి ఉండడు, ఆయన యందు నిలిచి ఉన్నవాడు పాపము చేయడు. ఇక్కడ చిన్న పాపము, పొరపాటు, పెద్ద పాపము అనేది ఏమీ లేదు. మనమంతా ప్రభావితులుగా సమాజానికి ఉపయోగపడాలి. ఇక క్రీస్తు సువార్త కొరకు మనము వాడబడడానికి, పిలవడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఏంటి సువార్త? ఏంటంటే సువార్త అంటే వాక్యం చెప్పడమే సువార్త అని అనుకుంటాం. అది కాదు సువార్త. మొదట సువార్త అంటే మన జీవితమే ఒక సువార్తగా మారాల్సిన అవసరం ఉంది. బహుశా భారతదేశపు తొలి వేదాంతుల్లో రాబర్ట్ డినోబిలి అనేటువంటి ఒక కథోలిక్ స్కాలర్ ఉండినాడు. ఈయన చెప్తాడు, క్రీస్తు సువార్తలు 4 ఉన్న భారతదేశంలో క్రైస్తవ సంఘం అభివృద్ధి చెందాలంటే ప్రతి క్రైస్తవుడు ఒక సువార్తగా మారాల్సిన ఆవశ్యకత ఉన్నది అంటాడు రాబర్ట్ డినోబిలి. ఆయన చాలా సువార్త పరిచర్య విచిత్రంగా చేసినాడు. ఈ తెల్లటి క్యాసెట్లు వేసుకొని తిరుగుతూ ఉంటే ఈయన మా ఆయన కాదని ఎవరు ఆయనను దరి చేరేది కాదట. వెంటనే ఆయన ఏం చేసినాడట, క్యాసెక్ అంతా మానేసి కాషాయ వస్త్రాలు వేసుకొని ఎవరితో మాట్లాడకుండా చెట్టు కింద కూర్చున్నాడట మౌనంగా.
ఇక వెంటనే భారతదేశపు అందరూ ప్రజలు ఏదో పెద్ద ముని వచ్చిండు విదేశాలలో నుండి అని ఆయన దగ్గరకు వచ్చి కూర్చుంటే వారికి క్రీస్తు సువార్తను ప్రకటించి తమిళ దేశంలో మొదట క్రైస్తవ సంఘాన్ని కట్టగలిగింది కేథోలిక్ సంఘం. ఒక సువార్తగా ఒక వ్యక్తి మారుటను బట్టి ఒక సంఘం స్థాపించబడింది. బహుశా యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ మార్కు సువార్తలో తన శిష్యులను ప్రజలను దగ్గరికి పంపించడానికి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. 7వ వచనం. యేసు ప్రభువు తన శిష్యులను పంపుతూ వారికి కొన్ని కట్టడలు పెడుతూ ఉన్నాడు, కొన్ని ఆలోచనలు చెప్పి ఇదిగో సువార్త సేవకు వారిని పంపిస్తూ ఉన్నాడు. అక్కడే మనం 15వ వచనం చదవండి. ఎందుకు శిష్యులను పంపించాల్సి వచ్చిందంటే యేసు ప్రభువును కూర్చున్నటువంటి ఆలోచన ఎవరికి లేదు. అందుకు యేసు ప్రభు వారికి ఇచ్చినటువంటి ఇంకొక కమిషన్లో మనం చూస్తాం. 12వ వచనం. బయలుదేరి మారు మనస్సు పొందవలనని. ఏంటి ఆ ప్రకటనాంశము? కెరుగ్మా అని పిలుస్తారు. ప్రకటనాంశం ఏంటట? అది మారు మనస్సు కొరకైన పిలుపు. దేవుడు శిష్యులను పంపుతూ సమాజానికి మారు మనస్సును గూర్చినటువంటి సువార్త బోధ మీరు తెలియజెప్పండి అని శిష్యులను పంపుతూ ఉన్నాడు. నేను ఇదివరకు కూడా ఒకసారి జ్ఞాపకం చేసినాను. కర్ల్ బర్త్ అనేటువంటి ఒక వేదాంతి యేసు ప్రభు యొక్క కథలు రాసేవాడు సండే స్కూల్కి. ఓ రోజు పెద్ద దేవదూతల మీటింగ్ జరిగి అందులో దేవదూతలు అడిగినారట, యేసు ప్రభువా నీవింతవరకు భూమి మీద చేసి వచ్చినావు సేవ, మరి ఇప్పుడు ఎవరు చేస్తారంటే నేను శిష్యులను ఎన్నుకున్నాను, శిష్యులు చేయకపోతే అంటే యేసు ప్రభు ఒక నిర్లిప్త సమాధానం. ఈ శిష్యులు కొంతమందిని, వారు ఇంకొంతమందిని, వారు ఇంకొక కొంతమందిని నా శిష్యులనుగా చేస్తారనే నమ్మకంతో నేను వచ్చానని యేసు ప్రభు ఏదో ఒక కథ రాస్తాడు. ఆయన కథ కంటే ముందు దేవుడు నీపై నాపై ఆధారపడ్డాడు అనే సంగతిని క్రైస్తవ సంఘం ఈ దినం గుర్తించాలి. దేవుడు నిన్ను నన్ను రాయబారులుగా దేవుడు ఎన్నుకున్నాడనేటువంటి ఆలోచన, ఆ విశాల దృక్పథం క్రైస్తవ సంఘానికి ఈ దినము రావాల్సినటువంటి అవసరత, అగత్యత ఉంది అనే మాటలు నేను ఈ దినం జ్ఞాపకం చేస్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిమి. మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో. బహుశా ఈ మాటలు మనం భారత సంస్కృతికి చాలా దగ్గర మాటలు. భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఎవరు పూర్తి క్రైస్తవులు కాదు. మనమంతా కూడా ఆయా మత సాంప్రదాయంలో నుండి మన పితరులు కాకపోతే మా వాళ్ళ పితరులు ఎవరో ఒకరు ఈ విశ్వాసంలోనికి వచ్చిన వారే. ఎందుకంటే భారతదేశపు సాంప్రదాయంలో పుట్టిన విశ్వాసం కాదు ఇది. తప్పకుండా వేరే దేశంలో నుండి మనం దిగుమతి చేసుకున్నదే ఇది. అయినా ఇక్కడ గుర్తించాల్సినటువంటి సత్యం ఏంటంటే క్రైస్తవ్యము ఎక్కడ కూడా డబ్బులకు అమ్ముడు పోలేదు. అనాది నుంచి ఇప్పటికి కూడా అప్పుడప్పుడు అందరూ అంటూ ఉంటారు, మీకేం ఫారిన్ నుంచి బోల్డ్ ఫండ్స్ వస్తాయి అని.
లేకపోతే ఫారెన్ నుంచి వచ్చిన ఫండ్స్, లేకపోతే ఇండ్లు కట్టించినారు, అది కట్టించినారు, ఇది కట్టించినారు అనేటువంటి ఒక అపవాద క్రైస్తవ సంఘంపై ఇప్పటికీ ఉంది. క్రైస్తవులు అంటే ఎక్కడికెళ్ళో డబ్బులు వస్తాయి వీళ్ళకు అని వచ్చింటాయి, కానీ ఎక్కడ కూడా దుర్వినియోగం చేయలేదు ఆ డబ్బులను. మనకు కావలసిన ఆస్తులు పాస్తులు మిషనరీ సంస్థలు కొనిచ్చిపోయినాయి, కానీ ఎవరిని కూడా ఏమంటాం సోమరిపోతులు చేయలేదు సంఘం. ఒకవేళ అట్లుంటే ఈ దినం క్రైస్తవులే చాలామంది పేదలుగా ఉన్నారు, క్రైస్తవులకే ఇండ్లు కావాల్సిన అవసరత ఉన్నది. ఎక్కడ కూడా డబ్బులకు క్రైస్తవ్యంలో స్వీకరించిన వారెవరు లేరు. అందరూ కూడా వారి జాతిలో ఎదుర్కొన్న నిమ్నత, లేకపోతే అణిచివేయబాటును, వీటన్నిటిని గుర్తించి క్రీస్తు దగ్గరికి వచ్చినటువంటి వారు మాత్రమే. గౌరవం కొరకు, సమాజంలో ఉన్నతమైన స్థానం కొరకు. అదే వాక్యాన్ని ఈ దినం పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ప్రజలుగా మీరుండకపోయినా ఆయన మనలను దేవుని ప్రజగా ఎన్నుకున్నాడు, ఆయన అంగీకరించినాడు. బైబిల్లో మాట ఉంటుంది, నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. దేవుడట దృష్టి పెట్టి మనలను పరిశీలిస్తే ఆయన ముందు నీతిమంతులుగా నిలవదగిన వాడు ఎవ్వడునూ లేడు. దేవుడే కన్సిడర్ చేస్తున్నాడు నిన్ను నన్ను. దేవుడే క్షమించి, లేకపోతే మన బలహీనతలు ఎరిగి ఆయన బిడ్డలుగా మనల్ని అంగీకరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఇతరులను అంగీకరించే స్థితిలో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరిని అంగీకరించలేం, ఎవరిని గౌరవించలేం, ఎవరిని గుర్తించలేని పరిస్థితుల్లో ఉండగా పేతురు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ పైన హైరార్కీ సిస్టమ్ రాస్తాడు. కొందరిని అపోస్తులుగాను, కొందరిని రాజులుగాను, కొందరిని యాజకులుగాను, కొందరి బోధకులుగాను, అందరూ దేవుని సొత్తైన ప్రజలు. అందరూ, అది భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని ప్రజలే. కాకపోతే ఈ దినం నీవు నేను క్రైస్తవునిగా ఈ ప్రజల మధ్య రాయబారులుగా వ్యవర్తించాల్సిన సందర్భం వచ్చింది. ఈ ప్రజల మధ్య రాయబారులుగా విధులు నిర్వహించాల్సినటువంటి అగత్యత ఏర్పడింది. ఈ దినం ఈ ఎదుర్కొంటున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్లో సేవ చేస్తున్నటువంటి వారిలో నేను ధైర్యంగా చెప్పగలుగుతాను, మెజారిటీ పీపుల్ క్రైస్తవులు ఉన్నారు. ప్రతి హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ మ్యాక్సిమం క్రైస్తవులే. వారు కనుకనే ధైర్యంగా ఈ సేవలు చేయగలుగుతున్నారు. చాలామంది చనిపోతూ ఉన్నారు కూడా. మన ఎర్రగడ్డ టీబీ హాస్పిటల్లో ఒక క్రిస్టియన్ సిస్టర్ విక్టోరియా అనే ఆమె ఈ కోవిడ్ పాజిటివ్ వచ్చి చనిపోయింది. ఎంత భయంకరం అంటే ఇంట్లో కూడా ఎవరు బరియలు అటెండ్ కాలేనంత భయంకరమైన పరిస్థితి. సేవకు పోయి, పరిచర్యకు పోయి ప్రాణాన్ని పణంగా పెట్టగలిగినటువంటి ధైర్యం క్రైస్తవ సంఘాలకు ఉండింది, క్రైస్తవ విశ్వాసులకు ఉంది. రాయబారులు అంటే అదే. రాయబారులు అంటే ఏదో పెద్ద మనం రాజకార్యాలు మొదలుపెట్టేది ఏం లేదు. మనకున్న పరిధిలో దేవుని ప్రేమను చూపెట్టగలగడమే. యేసుక్రీస్తు ప్రభువు కూడా శిష్యులకు చెప్తున్నాడు, రోగులను స్వస్థపరచండి, లేదా బంధకాల్లో ఉన్న వారికి విడుదల ప్రకటించండి, మారు మనస్సును ప్రకటించి ప్రజలను నా శిష్యులనుగా చేయుడి అనే ఆ గురుతరమైన బాధ్యత దేవుడు శిష్యుల మీద పెట్టగలిగినాడు. కాబట్టి ఈ దినం సంఘానికి కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను, మనం పెద్ద బోధించాల్సిన అవసరం లేదు, బైబిల్ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇంకో మాట నేనేమంటానంటే, భారతదేశంలో ఉన్నటువంటి నీతి విలువలు బహుశా ప్రపంచంలో ఏ దేశంలో లేవు. చాలా ఉన్నతమైన సంస్కృతి భారతదేశాన్ని. అందుకే సాధు సుందర్ సింగ్ గారు ఏమంటారంటే, భారతదేశం అనేటువంటి ఈ భూమిలో మనం కొత్త కాలువలు తవ్వాల్సిన అవసరం లేదు. తవ్విన ఆ కాలువలలో క్రీస్తు అనే నీరు ప్రవహింపజేయగలిగితే చాలు. అంటే ఇక్కడ ఉన్న నీతి న్యాయ అనుగుణంగా మన ప్రవర్తన ఉండగలిగితే చాలు అనేటువంటి ఒక అంశాన్ని ఆయన వెలిబుచ్చుతూ ఉన్నాడు. బహుశా ఈ దినం క్రీస్తు రాయబారులుగా సంఘానికి నేను జ్ఞాపకం చేస్తున్నాను. స్నేహితులారా, సమాజాన్ని ప్రేమించే వారముగా, గౌరవించే వారముగా, క్రీస్తు విలువలు చూపెట్టగలిగే వారంగా ఉండగలిగితే దేవుని రాయబారులుగా మనం గుర్తించబడతాం. మనం గుర్తించుకోవడం కాదు, ప్రజలు మనలను గుర్తించాలి. అపోస్తల కార్యంలో
క్రైస్తవులు మొదట పిలువబడిన సందర్భం కూడా అట్లాంటిదే. అంతియొకయలో శిష్యులు మొదట క్రైస్తవులు అనబడిరి. పిలిపించుకోలేదట వాళ్ళు. ఏమంట? క్రైస్తవులు అనబడిరి. చుట్టూ ఉన్నటువంటి ప్రజలు వారిని క్రైస్తవులని పిలవడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దినం కూడా ఈ పరిస్థితుల్లో మనం క్రైస్తవులుగా గుర్తించబడాలి అంటే క్రీస్తుకు సాక్షులుగా, క్రీస్తు రాయబారులుగా జీవించగలిగితే అంతకు మించిన మహాభాగ్యం ఏమీ లేదు. లేకపోతే సమాజంలో ఉన్న మన స్థితి అన్నిటికంటే భయంకరమైన పరిస్థితుల్లోకి దిగజారిపోతాం. ఇప్పటికే క్రైస్తవ సంఘం పెను సవాళ్ళు ఎదుర్కొంటుంది. క్రైస్తవ సంఘం అనేక సమస్యల సుడిగుండంలో చిక్కుకొని పోయినటువంటి ఈ సందర్భంలో దేవుడు నిన్ను నన్ను ఒక ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ఎవరికి ఏ తలాంతు ఉంటే దాని ద్వారా సంఘం దేవుడు మహిమపరచబడాల్సినటువంటి క్రియాశీలకమైన పాత్ర పోషించాల్సిందే. పాటలు పాడగలిగేవారు పాటలు పాడడం, ప్రార్థించేవారు ప్రార్థన చేయడం, ఇంకేదుంటే అది. దేవుడు ఏ తలంపిస్తే ఆ తలంపు, ఏ శక్తి ఇస్తే మీకు ఆ శక్తిని దేవుని కొరకు వాడబడాల్సినటువంటి అవసరం ఉన్నది. బహుశా ఈ పరిస్థితుల్లో తప్పకుండా స్థానిక సంఘంలో ఉన్నటువంటి యవనస్తులను దేవాలయానికి పంపిన తల్లిదండ్రులను మేము గుర్తిస్తూ ఉన్నాం. ఎవరి పిల్లల సెక్యూరిటీ వాళ్ళు ఆలోచించే ఈ దినాల్లో ఇక్కడ వాలంటరీ వర్క్ చేయడానికి మీ పిల్లలను పంపడం కూడా ఇదే క్రీస్తు రాయబారపు లేదా క్రీస్తు పనివారముగా మనం చేయాల్సినటువంటి ప్రక్రియ. అందును బట్టి సంఘాన్ని అభినందిస్తూ సంఘంలోని మనందరినీ సమాజంలో క్రీస్తుకు రాయబారులుగా దేవుడు వాడుకొనున్నట్లు తన కృప మనందరికీ అనుగ్రహించబడునుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు స్తుతులు స్తోత్రాలు. ఈ రెండవ ఆరాధనలో ఈ వినిన వాక్యం ప్రభువా మా తండ్రి, క్రీస్తుకు మేము రాయబారులుగా దేవుని ప్రజలుగా ఉండగలిగే ఈ ఆధిక్యత మాకు ఇచ్చినందుకై స్తుతి స్తోత్రాలు. వినిన వాక్యము మా అందరి జీవితాల్లో ఫలింప చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.